హాయ్ హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 40 అయితే రాలేదు నాకు ఇంటర్లోని. 300, 400, 500 మార్క్స్ అనేవి అయితే వచ్చాయి. ఇప్పుడు నన్ను క్వాలిఫై చేస్తారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను. ఈ 2 పాయింట్స్ లేకపోతే మీకు అయితే ర్యాంక్ అయితే రాదనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే నేనైతే మన ఛానల్లో పెడతాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంసెట్ వచ్చేసి ఏంటంటే మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. ఖచ్చితంగా మీరు ఎంసెట్ అనేది అయితే 160కి 40 అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళని పక్కన పెట్టండి. మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా ఎంసెట్ 40 మార్క్స్ వస్తేనే అప్పుడు మీరు ఏంటంటే మీకు ర్యాంక్ అనేది అయితే వస్తుందన్నమాట. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఎంసెట్లో 40 మార్క్స్ లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా? ఎంసెట్లో 40 ఉంటే అప్పుడు మీకు ఏంటంటే ఇంటర్ మార్క్స్ అనేది కలుపుతారు. మీకు ఇంటర్లో 599 ఉండి లేదంటే 600 ఉండి మీకు ఏంటంటే ఎంసెట్లో 34, 35 మార్క్స్ ఉంటే వాళ్ళైతే ఏం చేయలేరు అనమాట. మీరు ఖచ్చితంగా 40 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఇంటర్లోని ఎన్ని ఉన్నా పర్లేదు. 200 లేదంటే 250 ఉన్నా చాలు. మీకు ఏంటంటే ర్యాంక్ అనేది అయితే వస్తుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐపీఈ ప్లస్ ఎంసెట్ 40 ఉండాలా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. ఐపీఈ ప్లస్ ఎంసెట్ కాదమ్మా, ఓన్లీ ఎంసెట్లో 40 ఉండాలి. ఐపీఈ ప్లస్ ఎంసెట్లో మీకు 30 ఉన్న మీకు ర్యాంక్ వస్తుంది, 33 ఉన్న ర్యాంక్ వస్తుంది, 40 ఉన్న ర్యాంక్ వస్తుంది, 80 ఉన్న ర్యాంక్ వస్తుంది. మనకి అది వచ్చేసరికి 100 మార్క్స్కి 160 అయితే 40 మార్క్స్ ఉండాలి, 100 మార్క్స్కి అయితే 30. మినిమం 30 అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ర్యాంక్ రావాలంటే ఫస్ట్ మీరు ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి. ఎంసెట్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే ఇంటర్ వెయిటేజ్ యాడ్ చేసి ర్యాంక్ అనేది తెస్తారు. ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోతే మీకు అక్కడ ఏంటంటే డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి సింపుల్గా ఇచ్చేస్తారు. మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది అయితే విషయం కాదు, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అన్నది అయితే విషయం. ఇంకా మార్క్స్ విషయానికి వస్తారా, నేను ఆల్రెడీ చేశాను. సిఫ్టీ అనాలిసిస్ కావచ్చు, లేదంటే బార్డర్ మార్క్స్ కావచ్చు, అన్నీ కూడా చేశాను. మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.